ముందుగా జనతా టీవీకి అభినందనలు. నా పేరు మందధర్మయ్య. నేను కోయడా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. మా నియోజకవర్గం హుస్నాబాద్ నియోజకవర్గం. నేను 1989లో మా గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా, అదేవిధంగా గ్రామ ఉప సర్పంచ్గా, ఆ తర్వాత మండలంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా, అదేవిధంగా హుస్నాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు 10 సంవత్సరాల పీరియడ్లో అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి కోయడా మండలంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా నాకు ఇప్పుడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఇవ్వడం జరిగింది. ఈ మండలంలో ప్రతి గడప గడపకు 6 గ్యారంటీ కార్డులు మరి ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటి వరకు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంటు రాకమునుపు చేసిన వాగ్దానాలు ఏదైతున్నాయో ఆ వాగ్దానాలన్నీ దరిదాపుగా 90% పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఇంటింటికి ఏదైతే కరెంటు బిల్లు మాఫీ కావచ్చు, రైతు భరోసా కార్యక్రమం కావచ్చు, రుణమాఫీ ఏదైతే 6,000 ఏదైతే అన్నదో మొన్నటి 6,000 రూపాయలు కూడా 9 రోజుల్లో మరి వేయడం జరిగింది. ఏదైతే అట్టి కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు కూడా మరి అన్ని గ్రామాలలో ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో అంటే ఈ మండలంలో దరిదాపుగా 3,500 పైచిలకు మినిమం 4,000 వరకు ఇవ్వడం జరిగింది. ఇంకా ఇచ్చుకోవడానికి మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ముందున్నారు. ఏదైతే మనం చెప్పినామో ఆ చెప్పినవన్నీ 90% చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ నిధులు కావచ్చు, ఎస్డిఎఫ్ నిధులు కావచ్చు, అనేక కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో తీసుకురావడం జరిగింది. మా మంత్రివర్యులు ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. మా మండలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా 180 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఇప్పటి వరకు ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంటు ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఆ చిన్నపిల్లలంటే అన్నీ పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ నిధులన్నీ ఇప్పటి వరకు తీసుకురావడం జరిగింది. ఈ 3-4 నెలలనే ఇప్పుడున్న అప్లికేషన్లు మరి వాళ్ళకి చెక్ల రూపకంగా ఈ మండలంలో దరిదాపుగా 4 కోట్ల పైచలకు మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఉన్నాయో ఆ గవర్నమెంట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో రాని చెక్కులు మరి దరిదాపుగా ఈ మండలం మట్టుకు 1,45,00,000 రూపాయలు ఇప్పటి వరకు మరి పంపిణీ చేయడం జరిగింది చెక్కుల రూపంగా. మరి అట్టి కార్యక్రమాలు పెండింగ్లు ఉన్న పనులన్నీ మరి ఒకటిగా చేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే సర్పంచులకు అప్పటి నుంచి పెండింగ్లున్న నిధులు వాళ్ళు చేసిన పనులన్నీ పెండింగులే ఉన్నాయి. కొంతమంది సర్పంచులు ఆర్థికంగా ఇబ్బంది పడి చనిపోవడం కూడా జరిగింది. మరి అట్లాంటి కార్యక్రమంలో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు, మా మంత్రివర్యులు వాళ్ళందరూ ముందుండి మరి వారికి ఒక్కొక్కటిగా వాడి డబ్బులు కూడా మరి వాళ్ళ అకౌంట్లో వేయడం, వాళ్ళని సంబూరపరచడం, వాళ్ళు ఆర్థికంగా కొంచెం ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఏదైతే కాంట్రాక్టర్లకు ఉన్న పెండింగ్ బిల్లులు కూడా వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మండలంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. హామీ ఇయ్యలేని కార్యక్రమాలు కూడా జరిగింది. మరి రోడ్ల విషయం కావచ్చు, మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అనేక కార్యక్రమాలు నిన్న మొన్ననే అంటే ఈ వారం 10 రోజుల క్రితమే మరి ఇక్కడికి ఇంజనీరింగ్ కళాశాల కావచ్చు, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, మరి అదేవిధంగా ఇక్కడ ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చాలా మటుకు తీసుకువచ్చిండు. మా మండల మట్టుకు వస్తే ఇప్పటి వరకు 480 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరిగింది. మరి ఇట్లాంటి కార్యక్రమాలు అనేక రకంగా తీసుకురావడం, హామీలు ఇయ్యని కూడా చేయడం జరిగింది. ఇంకా ఒక 90% అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా కూడా
ఇంకో కొంత గ్రామాలలో కావచ్చు కొన్ని మహిళల విషయంలో 2500 అవి కూడా అది ఇస్తారని మేము ఆశిస్తున్నాం. అది కూడా పూర్తి చేస్తారని మా ముఖ్యమంత్రి వర్యులు ముందుండి అవి చెప్పుకుంటూ వస్తుండ్రు. అంతేకాకుండా ఇంకా ఇందిరమ్మ ఇండ్ల విషయానికి వస్తే మరి ఏదైతే 10 సంవత్సరాల నుంచి ఇయ్యలేదో ఆ 10 సంవత్సరాలు ఇయ్యని కార్యక్రమాలు కూడా ఇవాళ ప్రతి గ్రామంలోనూ ఏ గ్రామం పోయినా ఇందిరమ్మ ఇండ్లు కనపడుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు అనేక ఒక ఫ్యాక్టరీ లెక్క మరి కట్టుకోవడం జరుగుతుంది. అందులో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మరి అట్లాంటి కార్యక్రమం తీసుకొచ్చిన ఘనత మరి కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మరి ప్రతిపక్షాలు అంటుండొచ్చు. మరి ప్రతిపక్షాలు అనేక రకమైన వాళ్ళ ప్రతిపక్ష హోదా వాళ్ళు పాటిస్తారు కాబట్టి మరి గవర్నమెంట్ మీద అనేకమైన ఆరోపణలు చేయొచ్చు. కానీ వారు ఆరోపణ చేసిన నిజ రూపం కాదు. గ్రామాలకు వెళ్ళి చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. మరి ఇట్లాంటి కార్యక్రమాలు అదేవిధంగా మరి ఇప్పటి వరకు మరి వాళ్ళకి అది ఇప్పుడు రైతు ఏది మన భూభారతి అంటే అంతా మునుపు పెట్టిన ధరణి వలన రైతులు అనేక కార్యక్రమాలలో అనేక ఇబ్బందులు పడి ఒకరికొకరి భూములు పడడం జరిగింది. మరి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఇవ్వకుండా సీసీఎల్లో దాన్ని పెట్టడం మరి అదంతా రైతులకు చాలా ఇబ్బందికర కార్యక్రమం జరిగింది. మరి అట్లాంటి కార్యక్రమం తీసుకోకుండా ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు మా మంత్రివర్యులు మరి అందరూ కూర్చుండి రైతులకు అది ఇబ్బందిగా ఉన్నది అని భూభారతి చట్టం తీసుకొచ్చి మరి రైతులకు మరి గ్రామాలని మరి అనేక కార్యక్రమం తీసుకువచ్చి వారి యొక్క భూములు వారికి చెందే విధంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొన్ననే గ్రామాలలో మరి రైతు భరోసా అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ఏదైతే సర్వేలు ఉన్నారో సర్వేలకు కూడా ఇబ్బందికరంగా ఉన్నదని మరి ఆ సర్వేలను కూడా మరి కొత్తగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మండలానికి 5గురినో 6గురినో ఇచ్చి వారికి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ ప్రకారంగా రైతులకు ఉపయోగపడే విధంగా వారిని మరి తయారు చేసి రైతుల యొక్క ఇబ్బందులను కాకుండా చూడవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వం పక్షాన ఉన్నది. కాబట్టి మరి అట్టి కార్యక్రమం తీసుకొని రైతులను మరి వారి భూములు వారికి చెందే విధంగా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. మరి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరి ఈసారి ప్రజా తీర్పు ఎట్లా ఉంటుంది? ఎప్పుడు వచ్చినా ప్రజలు కానీ మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు కానీ ఉత్సాహంగా ఉన్నారు. మరి ఏ పార్టీ అయినా ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ముందు మరి దిగజార్చుడు మాత్రం ఉంటుంది. వారి ఒంటరు ప్రతిపక్షం అన్నప్పుడు అది వాళ్ళు అనేది ఉంటారు. కాబట్టి కానీ మనం చేస్తున్న కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. గడపన మూలన వెళ్ళిపోయింది. ఇట్టి కార్యక్రమం అనేక కార్యక్రమాలు చేసినాం. ఇప్పుడు ప్రతి విలేజ్లో ఏదైతే ప్రతి విలేజ్ ఉన్నదో ఆ విలేజ్లో ప్రతి ఇంటికి 90% మరి గ్రామంలో ఏదైతే ఇప్పుడు కరెంటు ఏదైతే ఉన్నదో కరెంటు వాళ్ళకి 200 లోపు యూనిట్లు మరి వారికి కట్టలేకపోతుండ్రో గవర్నమెంటే కడుతుంది. అట్లాంటి కార్యక్రమం తీసుకొచ్చింది. రైతు భరోసా కూడా 9 రోజుల్లో మొత్తం మందికి వేయడం జరిగింది. మరి ఇట్లాంటి కార్యక్రమం తీసుకునేటప్పుడు ఇంకెక్కడ వ్యతిరేకత ఉంది? మరి ప్రతిపక్షాలు చెప్పాలి. ప్రతిపక్షాలు అంటున్నాయి ఏదో అంటాయి అన్నంత మాత్రాన గ్రామాలలో ఒకసారి టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఒకసారి వచ్చినట్టుంటే దాని అర్థమవుతుంది. అనేక కార్యక్రమాలు తీసుకురావాలి. ఈ నియోజకవర్గాన్ని చూసుకున్నట్టుంటే మేము 75 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఒక మంత్రిని చూడలేదు. మరి ఇప్పుడు మేము మంత్రిని చూస్తే ఈ మంత్రికి ఇంత పవర్ ఉంటుందా అని మేము సంతోషపడుతున్నాం. మా పొన్నం ప్రభాకర్ని రవాణా శాఖ బీసీ సంక్షేమ మంత్రిని మేము కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయనకు అభివందనలు చేస్తున్న అనేక కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుండు. ఎనలేని కార్యక్రమాలు చెప్పని హామీలు తీసుకొస్తుండు. మళ్ళీ ఈ 17 తారీఖు నాడు ఏది మన 17 తారీఖున ఒక కార్యక్రమం తీసుకొస్తుండు. రేషన్ కార్డులు పంపిణీ చేసుకుంటూ మరి మా మండలంలో ఎన్నడూ కూడా గవర్నర్ రాలే. ఆ గవర్నర్ వచ్చి ఇక్కడ వాళ్ళ తండ్రి పేరు మీద 7 మండలాలలో వారికి ఏది మా దగ్గర 1052 సంఘాలు ఉన్నాయి, గ్రామ ఐక్య సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలకు స్టీలు వాడాలి. ఒకవేళ స్టీల్ వాడినట్టుంటే వారికి అనేక కానుకలు అంటే ఫంక్షన్ కావచ్చు, ప్లేట్లు కావచ్చు, మరి టిఫిన్స్ కావచ్చు, గ్లాసులే కావచ్చు,
లేకపోతే బకెట్సే కావచ్చు, డస్ట్బిన్నులే కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలు స్టీల్ పంపిణీ చేస్తుండు ఆయన వాళ్ళ తండ్రి పేరు మీద. అట్లాంటి కార్యక్రమం ఎందుకు తీస్తుండు అంటే ఒక ఈ ప్లాస్టిక్ వచ్చినట్టుంటే క్యాన్సర్ వస్తుంది, క్యాన్సర్ నిర్మూలించాలనే ఉద్దేశంతో మా మంత్రివర్యులు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఆయన సొంతంగా ఈ మండలాల్లో ఇచ్చే కార్యక్రమాన్ని 17 తారీఖు నాడు గవర్నర్ చేతుల మీద కార్యక్రమం తీసుకొచ్చే దిశగా ఉన్నది. అది కాకుండా ఏదైతే హోటళ్ళు ఉన్నాయో, ప్రైవేట్ హోటళ్ళు కావచ్చు, మరి ఎన్ని హోటళ్ళు ఉన్నాయి, అన్ని హోటళ్లకు ప్రతి హోటల్కు 100-200 స్టీల్ గ్లాసులు కూడా పంపిణీ చేయడం జరిగింది. దీని తర్వాత ఈ నియోజకవర్గంలో మరి ప్లాస్టిక్ అనేది ఉండొద్దు, ప్లాస్టిక్ ఏది క్యాన్సర్కు ప్రమాదకరంగా ఉన్నదని ఆయన ఆలోచన చేసి ఇట్లాంటి కార్యక్రమాలు మరి ప్రజలకు ఉపయోగపడే దిశగా, మరి వారు ఆరోగ్యంగా ఉండే దిశగా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ మండలంలో ప్రతి గ్రామంలో మరి జిమ్ములు ఉండాలి. ఈ జిమ్ కార్యక్రమం ఉంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అనే కార్యక్రమం తీసుకొచ్చి అనేక జిమ్ములు కూడా మరి శాంక్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని జిమ్ములు ఆల్రెడీ నడిచినాయి, శాంక్షన్ వచ్చినాయి, అవి కూడా మరి పెట్టడం జరిగింది. అదే అట్లాంటివి పెట్టడం జరిగింది. అవే కాకుండా ప్రతి విలేజ్లో కూడా ఇంకా జిమ్ములు ఉండాలి, మరి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి అనే ఉద్దేశం మరి అనే మా మంత్రివర్గకు ఉన్నది. కాబట్టి ఆయన ఆలోచనకు ప్రజలకు దగ్గర ఉండాలి, ప్రజలతో మమేకం ఉండాలి అనే ఉద్దేశంతో మమ్మలను కూడా, అంటే మేము మండల శాఖ అధ్యక్షులు కావచ్చు, గ్రామ శాఖ అధ్యక్షులు కావచ్చు, నియోజకవర్గానికి సంబంధించిన యూత్ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, యూత్ కాంగ్రెస్కు సంబంధించిన సభ్యులు కావచ్చు, వీళ్ళందరినీ రోజు రోజుకు ప్రజల్లో తిరగాలి, ప్రజల్లో ఉండాలి, మన యొక్క ఏదైతే మనం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుందో ఆ గవర్నమెంట్కు ప్రజలకు మంచి విశదీకరించి చెప్పాలనే ఉద్దేశం మరి మా మంత్రివర్గకు ఉన్నది. కాబట్టి మా మంత్రి వాళ్ళు చెప్పినట్టుగా మేము అన్ని గ్రామాలలో ముందుకు పోయి వారి యొక్క మంచి చెడ్డలు ఏదైతే ఉన్నాయో, వాటి బాధలు ఏదైతే ఉన్నాయో మేము భుజాన వేసుకొని కార్యకర్తలుగా ఏదైతే పార్టీ చెప్తుందో ఆ పార్టీ చెప్పిన విధానాన్ని భుజాన వేసుకొని చెప్తున్నామని కోరుతూ, మరి మీరు ఇక్కడికి వచ్చి మా యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క విషయాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుపోయేందుకు మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని జనతా న్యూస్కు స్వాగతం పలుకుతూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఏదైతే ఎన్నికలలో రాష్ట్రంలోనే రేవంత్ రెడ్డి గారు మేము బీసీ గణన చేపడతాం, ఎస్సీ కులగణన చేపడతాం, మరి వాళ్లకు ఏదైతే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ మేము ఇస్తామని భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో మరి బీసీ కులగణన, ఎస్సీ కులగణన, ఎస్టీ కులగణన చేపట్టి మరి 42% వారికి ఇచ్చే విధంగా మరి ఇప్పుడు మొన్ననే క్యాబినెట్ కూర్చుండి తీర్మానం చేసింది. ఈ క్యాబినెట్ కూడా మరి కేంద్రానికి పోయి మోడీ దగ్గరకు పోయి దీన్ని అమలు చేయాలి. ఈ అమలు చేసినట్టుంటే గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు కావచ్చు, మరి ఏదైతే గ్రామాలకు సంబంధించిన ఏదైతే ఎన్నికలు ఉన్నాయో, ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో, ఆ స్థానిక సంస్థల ఎన్నికలలో మరి 52%, 42% ఉండాలని, అదేవిధంగా అది కాకుండా ఈ 17.5 ఏదైతే ఎస్సీలకు ఉన్నదో ఎస్సీలకు కూడా మరి ఏదైతే మందకృష్ణ గారు ఆ రోజులలో ఆయన ఎప్పుడైతే 31 సంవత్సరాల చరిత్రగా ఆయన త్యాగం చేసి ఆయన పోరాటం చేసినందుకు మరి దీనికి మందకృష్ణ గారు కావచ్చు, అక్కడ కేంద్రం కావచ్చు అందుని ఒప్పుకొని ఏబీసీల వర్గీకరణ కూడా చేసింది. దీనికి కూడా ఇక్కడున్న ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి యొక్క మంత్రివర్గం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా తీర్మానం చేసి వారికి ఏదైతే కులాల వాతికగా జనాభా ప్రాతిపదిక ఉందో ఆ జనాభా ప్రాతిపదిక దగ్గరనే వాళ్లకు పోటీ చేసే అర్హత వాళ్ళకు చట్టసభలలో ఉండాలని వాళ్ళు చేసినందుకు ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.